ఖనిజ పోషణ మినరల్ న్యూట్రిషన్. మొక్కల ఖనిజ అవసరాలను అధ్యయనం చేసే పద్ధతులు, ఆవశ్యక ఖనిజ మూలకాలు, మూలకాల శోషణ విధానం, యాంత్రికం, ద్రావితాల స్థానాంతరణ, మృత్తిక ఆవశ్యక మూలకాల ఆశయం, నత్రజని జీవక్రియ. అన్ని జీవులకు కావలసిన మూల అవసరాలు ఒకే విధంగా ఉంటాయి. వీటి పెరుగుదలకు, వృద్ధికి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులు లాంటి స్థూల అణువులు, నీరు, వివిధ ఖనిజాలు ఎంతో అవసరం. ఈ అధ్యాయం ముఖ్యంగా మొక్కల అకర్బన పోషణపై దృష్టి సారించింది. దీనిలో మొక్కల పెరుగుదల, వృద్ధికి ఆవశ్యకమైన మూలకాలను గుర్తించే విధానాల గురించి, ఆవశ్యకతను నిర్ధారించే నియమాలను మీరు అధ్యయనం చేస్తారు. ఆవశ్యక మూలకాల పాత్ర, ముఖ్య లోప లక్షణాలతో పాటు వాటి శోషణ యాంత్రికాలను కూడా మీరు అధ్యయనం చేస్తారు. ఈ అధ్యాయం జీవ నత్రజని స్థాపన ప్రాముఖ్యతను క్లుప్తంగా పరిచయం చేస్తుంది. ఈ టాపిక్ చదివిన తర్వాత మనకి ఇటువంటి బిట్స్ అనేవి రావడం జరుగుతుంది. వీటి కోసం ఒకసారి చూద్దాం. పత్రరంధ్రాలు తెరుచుకున్నటకు, మూచుకున్నటకు యూజ్ అయిన మూలకం అంటే ఈ బిట్లను మనం తర్వాత చదివి చేద్దాం. మొక్కలకు ఎక్కువ ఉపయోగమైనటువంటి మూలకం ఏది? అది ఇంకా కణ విభజన సమయంలో కణత్వచాల సంశ్లేషణ అంటే కణత్వచం ఏర్పడ్డాక అవసరమైన మూలకం ఏది? డిఎన్ఏ ఆర్ఎన్ఏ సంశ్లేషణలో పాల్గొనే మూలకం ఏది? సూక్ష్మ మూలకాలలో అత్యంత ఎక్కువ మొత్తంలో అవసరమైన మూలకం? క్వశ్చన్ మార్క్. పరాగ రేణువులు మొలకెత్తడానికి అవసరమైన మూలకం ఏది? ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మనకి డిఎస్సిలో కానీ అదేవిధంగా డిఎస్సిలో కానీ టెట్లో రావడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ వీటిలన్నీ తెలుసుకోవాలంటే మనం లోపల ఉన్నటువంటి టాపిక్ని చదవాల్సి ఉంటుంది. సెకండ్ వన్ నెక్స్ట్ వచ్చేసి మొక్కల ఖనిజ అవసరాలను అధ్యయనం చేసే పద్ధతులు. మొక్కల ఖనిజ అవసరాలను అధ్యయనం చేసే పద్ధతులు. 1860లో ఒక ప్రముఖ జర్మన్ వృక్ష శాస్త్రవేత్త జూలియస్ వాన్ సాక్స్ మొదటిసారిగా మొక్కలకు మృత్తిక లేకుండా మొక్కలకు మృత్తిక అంటే మట్టి అవసరం లేకుండా నిర్దిష్ట మూలకాల ద్రావణంతో పరిపక్వత వరకు పెంచవచ్చని నిరూపించారు. ఎవరు? జర్మన్ వృక్షశాస్త్రవేత్త అయినటువంటి జూలియస్ వాన్ సాక్స్. ఎప్పుడు? 1860లో. మొక్కలకు మట్టి అవసరం లేదట, కేవలం నిర్దిష్ట మూలకాల ద్రావణంలో. ఇక్కడ చూడండి ద్రావణం, దీనికి గాలి బయటికి వెళ్ళిపోకుండా ఒక దూది పెట్టేశారు. నీరు పోషకాలను కలిపే గరటు ఒకటి, వాయు ప్రసరణాళం ఒకటి, ఇది పోషక ద్రావణం అంటే నిర్దిష్ట మూలకాల ద్రావణం అంట. పోషక ద్రావణ వర్ధనం కొరకు నమూనా అమరికను తెలియజేసే పరికరం అనమాట. ఇది ఎవరు చేసేటంటే జూలియస్ వాన్ సాక్స్. ఉంది కదా, కాబట్టి జర్మన్ దేశస్తుడు అనమాట ఈయన. నెక్స్ట్, మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. ఎగ్జాంపుల్ అడుగుతారు. హైడ్రోఫోనిక్స్ అనగానే ఏమి అడుగుతారు అనమాట. మొక్కలను నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అంటారు. మనం అనుకుంటాం హైడ్రోఫోనిక్స్ అంటే నీటిలో పెరిగిన, హైడ్రో అంటే నీరు కాబట్టి నీటిలో పెరిగే మొక్కలు. ఆప్షన్స్ అలా ఇవ్వచ్చాడు. నీటిలో పెరిగే మొక్కల లేదా నీటిపైన పెరిగే మొక్కల అని కూడా ఇవ్వచ్చు. అలా కాకుండా మనకు ఆన్సర్ ఏం పెట్టాలంటే నిర్దిష్ట మూలకాల ద్రావణంలో పెంచే సాంకేతిక పద్ధతిని హైడ్రోఫోనిక్స్ అని కూడా అంటారని చెప్తూ ఉండాలి. అప్పటి నుంచి మొక్కలకు ఆవశ్యకమైన మూలకాలు నిర్ధారించే ప్రయత్నంలో అనేక పద్ధతులు ప్రవేశపెట్టారు. మొక్కలకు మృత్తిక రహిత నిర్దిష్ట ఖనిజ ద్రావణంలో వర్ధనం చేయడం ఈ పద్ధతుల సారాంశం. ఈ పద్ధతిలో శుద్ధి చేసిన నీరు, ఖనిజ లవణాలు అవసరం. ఇది అంత అవసరం ఎందుకు వివరించగలరా? అనేక వరుస ప్రయోగాలు తర్వాత మొక్కల వేర్లు వివిధ గాఢతల్లో ఒక మూలకాన్ని జతపరచడం లేదా ఒక మూలకాన్ని కలవడం ఇలా చేసి ఈ పద్ధతి ద్వారా ఆవశ్యక మూలకాలను గుర్తించి వాటి లోప లక్షణాలు కనుగొని హైడ్రోఫోనిక్ పద్ధతి ద్వారా సమర్థవంతంగా కనుగొన్నారనమాట. ఇలాగనమాట కనుగొని అంటే ఏ మూలకాలు కలపాలి, ఏ మూలకాలు కలపకూడదని అన్ని ప్రయోగాలు చేసి కనుగొన్న తర్వాత హైడ్రోఫోనిక్స్ పద్ధతి ద్వారా సమర్థవంతంగా పెంచినటువంటి కూరగాయలు ఏవి అని అడుగుతారు అన్నమాట క్వశ్చన్. అప్పుడు మనం ఇక్కడ చూసుకోండి. హైడ్రోఫోనిక్స్ పద్ధతి ద్వారా సమర్థవంతంగా టమాటో, విత్తన రహిత దోస అంటే విత్తనాలు లేనటువంటి దోసకాయల్ని, అదేవిధంగా లెట్యూస్ వంటి కూరగాయలను వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయగలిగారు. సరాసరి పెరుగుదలకు ఖనిజ ద్రావణాల అవసరానికి సరాసరి వాయు సరఫరా అందించాలి. సరాసరి వాయు అందించాలట. ద్రావణాలకు తక్కువ వాయు సరఫరా చేస్తే ఏమవుతుంది ఆలోచించాలని ఇచ్చాడనమాట. ఇక్కడ మనకి పోషక ద్రావణంలో పెంచుతున్నారన్నమాట. దీనికి సంబంధించి హైడ్రోఫోనిక్స్ ద్వారా సమర్థవంతంగా ఉత్పత్తి చేసిన కూరగాయలు ఏవి? అప్పుడు టమాటో, విత్తన రహిత దోస, లెట్యూస్ ఇవి మనం పెట్టాలన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఆవశ్య మూలకాలు, ఆవశ్యక ఖనిజ మూలకాలు. ఆవశ్యక ఖనిజ మూలకాలు మృత్తికలో ఉన్న మూలకాలలో ఎక్కువగా మొక్కల్లోకి వేర్ల ద్వారా అంటే మృత్తికలో ఉన్న మృత్తికలో ఉన్నటువంటి మూలకాలలో ఎక్కువగా మొక్కల్లోకి వేర్ల ద్వారా ప్రవేశిస్తాయి. అంటే మూలకాలు అనేవి ఎక్కువగా మనకి ఎలా ప్రవేశిస్తాయి? నీటి ద్వారా, నీటిలో కరిగి ఉంటాయి కాబట్టి, అంటే నీరు వేరు అనేది లాక్కుంటుంది కాబట్టి వేర్ల ద్వారానే కదా వెళ్తాయి. మృత్తికలో ఉన్న మూలకాలలో ఎక్కువ మొక్కల్లోకి వేర్ల ద్వారా ప్రవేశిస్తాయి. నిజంగా 60 కంటే ఎక్కువగా మూలకాలు వివిధ మొక్కల్లో కనుగొన్నారంట. 60 కంటే ఎక్కువగానే మనం మూలకాలని మొక్కల్లో కనుగొన్నారు శాస్త్రవేత్తలు. కొన్ని మొక్కల జాతులు, అంటే కొన్ని రకాల జాతుల మొక్కలు ఏం చేస్తాయంటే సెలీనియం, మరికొన్ని మొక్కలేమో బంగారం. అణు పరీక్షలు జరిపితే ప్రదేశాల్లో పెరిగే మొక్కలు, అణు పరీక్షలు జరుపుతారు కదా, అణు పరీక్షలు జరిపే ప్రదేశాల్లో పెరిగే మొక్కలు రేడియోధార్మిక స్ట్రాన్షియంలను కూడా అంటే పీల్చుకుంటాయి అన్నమాట. కొన్ని మొక్కలు, అన్నీ కాదు, సెలీనియం, బంగారం, రేడియోధార్మికమైనటువంటి ట్రాన్షియంలను కూడా సరఫరా చేయడం. అదేవిధంగా అతి తక్కువ గాఢత ఉన్న మూలకాలను కూడా గుర్తించడానికి పద్ధతులు ఉన్నాయి. అంటే 10⁸ గ్రామ్స్ పర్ మిల్లీలీటర్లో కూడా ఉన్న మూలకాలను కూడా గుర్తించారు. మొక్కలలో గల వివిధ మూలకాలన్నీ, ఉదాహరణకు పైన చెప్పినట్లుగా బంగారం, సెలీనియం మొక్కలకు అవసరమా అనేది ప్రశ్న. ఏది అవసరం లేదని మనం ఈ విధంగా నిర్ధారిస్తాం. ఆవశ్యక నియమాలు. మూలకాల ఆవశ్యకత నియమాలు కింద ఇవ్వబడ్డాయి. ఫస్ట్ వన్, మూలకం సాధారణ పెరుగుదలను నిర్ధారించుటకు. అంటే ఈ మూలకం ఏం చేస్తుందంటే మొక్కల యొక్క సాధారణ పెరుగుదలకు సమర్థించుటకు, ప్రత్యుత్పత్తికి ముఖ్య అవసరం. అంటే ఈ మూలకాలు అనేవి పెరుగుదలకు, అదేవిధంగా ప్రత్యుత్పత్తికి అవసరం. ఎందుకంటే పెరుగుదల ఉంటేనే ప్రత్యుత్పత్తి జరుగుతుంది, ప్రత్యుత్పత్తి ఉంటేనే అది జీవిత చక్రాన్ని పూర్తి చేసి ఇంకా మొక్కల్ని డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. కాబట్టి ఈ మూలకాలు అవసరం. ఈ మూలకం లోపించినప్పుడు మొక్కలలో జీవిత చక్రాన్ని పూర్తి చేయలేవు, లేదా విత్తనాలు కూడా ఏర్పరచలేవు అనమాట. ఈ మూలకాలు లోపించినట్లయితే ఆవశ్యక మూలకాలు అనమాట. మూలకం ఆవశ్యకత విశిష్టంగా ఉండాలి. అంటే ఒక మూలకం యొక్క ఆవశ్యకత ఎలా ఉండాలంటే విశిష్టంగా ఉండాలి. దానికి మరొక మూలకం ప్రత్యయం కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఇనుము ఉంది. ఇనుము లోపించేసింది అనుకో, దాన్ని మనం ఇనుము లోపించింది కదా అని చెప్పేసి వేరే మూలకం తెచ్చి వేసి ఇనుము ప్లేస్లో సబ్మిట్ చేయలేం. కేవలం ఇనుమే ఉండాలన్నమాట అక్కడ. అంటే ఆ మూలకంకి ప్రత్యామ్నాయం ఏమన్నా అంటే లోపించిన మూలకం వల్ల కలిగే లోపాన్ని వేరొక మూలకం ఉపయోగించి సవరించలేమన్నమాట. మూలకం ప్రత్యక్షంగా మొక్క జీవక్రియలో పాల్గొనాలి. ఇవి ఆవశ్యకత నియమాలు అనమాట. పై నియమాలను అనుసరించి మొక్క పెరుగుదలకు, జీవక్రియలకు కొన్ని మూలకాలు మాత్రమే ఆవశ్యకమని కనుగొన్నారు. ఈ మూలకాలను పరిమాణాత్మకంగా, అంటే వాటి యొక్క పరిమాణం ఎంత ఎక్కువ కావాలో తక్కువ కావాలని పరిమాణాత్మక అవసరాలను బట్టి 2 సమూహాలుగా విభజించారు. ఒకటేటి స్థూల పోషకాలు, మ్యాక్రోన్యూట్రిషన్స్, మైక్రోన్యూట్రిషన్. ఇవి 9 ఉంటాయి, ఇవి 8 ఉంటాయి. స్థూల పోషకాలు సాధారణంగా మొక్క కణజాలలో అధిక మోతాదులు, అంటే పొడి బరువులో 10 mol/kg కంటే ఎక్కువగా ఉండాలి. ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్, ఫాస్ఫరస్, సల్ఫర్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం. వీటిలో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ లాంటి నిర్మాణాత్మక మూలకాలు. ఇవేంటి? కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్లు ఏమిటంటే నిర్మాణాత్మకం, అంటే నిర్మాణాన్ని ఇస్తాయి, స్ట్రక్చర్ని ఇస్తాయి. నిర్మాణం అంటే డెవలప్ కోసం మూలకాలను CO2 మరియు H2O గ్రహిస్తాయి. అంటే ఈ స్థూల మనకి మూలకాలు అనేవి ఎక్కువగా మనకి నీటి నుంచి కదా వేర్లు శోషిస్తాయి. కానీ H2 అనే మూలకాలను కార్బన్ డైఆక్సైడ్, వాటర్ల నుంచి గ్రహిస్తాయి. మిగిలిన వాటిని మృత్తిక నుంచి ఖనిజ మూలకాలను శోషిస్తాయి. కార్బన్ డైఆక్సైడ్ నుంచి, నీటి నుంచి గ్రహిస్తాయి. మిగిలిన వాటిని ఏమో మట్టి నుండి ఖనిజ మూలకాలుగా శోషిస్తాయి. నెక్స్ట్ సూక్ష్మ పోషకాలు లేదా సూక్ష్మ మూలకాలు చాలా తక్కువ మోతాదులు, అంటే పొడి బరువులో 10 mol/kg కంటే తక్కువగా, అంటే మొక్కకు అవసరం. ఇవి ఇనుము, మాంగనీస్, కాపర్, మాలిబ్డెనం, జింక్, బోరాన్, క్లోరిన్, నికెల్. పైన తెలిపిన 17 ఆవశ్యక మూలకాలతో పాటు సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం లాంటి కొన్ని లాభదాయక మూలకాలు కూడా కలవు. ఇవి ఉన్నత శ్రేణి మొక్కలు కలవన్నమాట. ఉన్నత శ్రేణి మొక్కలకు అవసరమైనటువంటి ఆవశ్యక మూలకాలు ఏమిటంటే మనకి సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం. ఈ 4 గుర్తుపెట్టుకోండి. సోడియం, సిలికాన్, కోబాల్ట్, సెలీనియం. సోడియం, కోబాల్ట్. మనకి స్థూల పోషకాలన్నీ కూడా మనకి అన్నీ కూడా 4 అక్షరాలు ఉంటాయి. హైడ్రోజన్ కానీ, నైట్రోజన్ కానీ, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం ఇవన్నీ కూడా 4 అక్షరాలతో ఉంటాయి. కేవలం కార్బన్, అదేవిధంగా సల్ఫర్ మాత్రమే 3 అక్షరాలతో ఉంటాయి. అదే స్థూల పోషకాలు కూడా అన్నీ 3 అక్షరాలతో ఉంటాయి. కేవలం మాంగనీస్, మాలిబ్డెనం ఈ 2, అదేవిధంగా జింకు 2 అక్షరాలు ఉంటాయి. మ్యాంగనీసు, మాలిబ్డెనం గుర్తుపెట్టుకోండి. ఇవి సూక్ష్మ పోషకాలు. మిగిలినవన్నీ ఇనుము కానీ, బోరాన్, క్లోరిన్, నికెల్ అన్నీ కూడా 3 అక్షరాలతో ఉంటాయి.
ఆవశ్యక మూలకాలలో వాటి వైవిధ్య విధులను అనుసరించి 4 ప్రధాన సమూహాలుగా వర్గీకరించారు. 4 ప్రధాన అంటే వైవిధ్య విధులను అంటే ఆవశ్యక మూలకాల జీవ అణువులలో భాగాలు. ఆవశ్యక మూలకాలు జీవ అణువులలో భాగాలు. అందువల్ల అవి కణాల నిర్మాణాత్మక ప్రమాణాలు. అవి ఏంటంటే మనకి ఉదాహరణకి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, నైట్రోజన్ మొదలగునవి. ఇవే మనకి ఎక్కువ మొత్తంలో కూడా అవసరమవుతాయి. కణాల నిర్మాణాత్మక మూలకాలు అనమాట. కణాల నిర్మాణం. నెక్స్ట్ వచ్చేసి మొక్కలలో శక్తి సంబంధ రసాయన పదార్థాలలో భాగాలుగా ఉన్న ఆవశ్యకం అంటే శక్తి వస్తుంది అనమాట. ఏంటి ఆ మూలకాల వలన మనకి మొక్కలకి శక్తి అనేది రావడం జరుగుతుంది. అంటే పత్రహరితంలోని మెగ్నీషియం, ఏటీపీలోని ఫాస్ఫరస్. పత్రహరితంలోని మెగ్నీషియం, ఏటీపీలోని ఫాస్ఫరస్. ఇవన్నీ మనకి స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాల మెగ్నీషియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా మనకి చూడండి 4 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి మనకి ఇవి సూక్ష్మ కాకుండా స్థూల పోషకాలు అన్నమాట. నెక్స్ట్ ఎంజైమ్లను ఉత్తేజపరిచే లేదా నిరోధించే ఆవశ్యక మూలకాలు అంటే ఉదాహరణకి రైబులోజ్, బీస్, ఫాస్ఫేట్, కార్బాక్సిలేజ్, ఆక్సిజనేజ్, ఫాస్ఫోఇనాల్ పైరువేట్ కార్బాక్సిలేజులు Mg+2ను ఉత్తేజపరుస్తుంది. పై రెండు ఎంజైములు కాంతి సంశ్లేషిత కార్బన్ స్థాపనలో పై రెండు ఎంజైములు ఏం చేస్తాయంటే ఏంటి రైబులోజ్, బీస్ ఫాస్ఫేట్, కార్బాక్సిలేజ్, ఆక్సిజనేజ్, అలాగే ఫాస్ఫోఇనాల్ పైరువేట్ కార్బాక్సిలేజులు Mg+ను ఉత్పత్తి. ఈ రెండు ఎంజైములు ఏం చేస్తాయంటే కాంతి సంశ్లేషిత కార్బన్ స్థాపనలో ఆవశ్యకమైనవి. కార్బన్ స్థాపనలో అవసరం అనమాట. Zn+2 ఏం చేస్తుందంటే ఆల్కహాల్ డీహైడ్రోజనేజ్కు ఉత్తేజకారి. నెక్స్ట్ నత్రజని జీవక్రియ సమయంలో MO నైట్రోజినేజ్కు ఉత్తేజకారి. ఇటువంటి మరికొన్ని మూలకాల పేర్లను చెప్పగలరని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కొన్ని ఆవశ్యక మూలకాలు కణంలో ద్రవ అభిసరణ శక్మంను మార్చగలవు. పత్రరంధ్రాలు తెరుచుకున్నట్టుకు మూసుకున్నట్టుకు పొటాషియం ప్రధాన పాత్ర వహిస్తుంది. క్వశ్చన్ అనమాట. ఇందాక అడిగిన క్వశ్చన్లో ఇది ఉంది. కణంలో నీటి శక్మంను నిర్ణయించడంలో ఖనిజాలు పాత్రను మీరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్థూల సూక్ష్మ పోషకాల పాత్ర. ఆవశ్యక మూలకాలు అనేక విధులను నిర్వర్తిస్తాయి. ఇవి మొక్కలలో కణత్వచాల పారగమ్యతను, కణరసం, ద్రవాభిసరణ క్రమత, ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలు, ఎంజైముల క్రియాశీలత మొదలైనవి జీవక్రియలు తోడ్పడమే కాకుండా స్థూల అణువులలో సహ ఎంజైములలో ముఖ్య అణుఘటకాలు కూడా ఉంటాయి. ఆవశ్యక ఖనిజ మూలకాల వివిధ రూపాలు, విధుల గురించి తెలుసుకుంటాం. నైట్రోజన్ మనకి ఆవశ్యక మూలకాలనే మనం 2 రకాలుగా విభజించాం. ఆవశ్యక మూలకాలనే 2 రకాలుగా ఉపయోగించాం. అవసరమైనటువంటి మూలకాలని స్థూల మూలకాలు, సూక్ష్మ మూలకాలకి. ఇప్పుడు ఈ 17 మూలకాల్లోని కొన్నిటి గురించి చూద్దాం. నైట్రోజన్ ఇవి మొక్కలకి ఎక్కువ మొత్తంలో అవసరమైన ఖనిజ పోషక మూలకం అనమాట. దీనిని ముఖ్యంగా NO3, కొన్నిసార్లు NO2 లేదా NH4+ అంటే NO3గా కానీ NO2- కానీ NH4+గా కానీ మొక్కలు సూచిస్తాయి. మొక్కలలోని అన్ని భాగాలకు నత్రజని అవసరం. ప్రత్యక్షంగా వీటికి అవసరం అంటే మనకి విభాజక కణజాలాలు జీవక్రియలు జరిపే కణాలు నత్రజని ప్రత్యేకంగా విభాజక కణజాలకి జీవక్రియలు జరిపే కణాలకు అవసరం అనమాట. నత్రజని ప్రోటీన్లు, కేంద్రకామలాలు, ఎంజైమ్లు, విటమిన్లు, హార్మోన్లలో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. నత్రజని ప్రోటీన్స్, కేంద్రకామలాలు, ఎంజైమ్లను అనుగుణంగా. ఫాస్ఫరస్ మొక్కలు ఫాస్ఫరస్ మూలకాన్ని ఫాస్ఫేట్ అయాన్ల రూపంలో H2PO4- లేదా H2PO4 అంటే రూపంలో మృతిక నుంచి గ్రహిస్తాయి. ఇది కణత్వచాలలో, కొన్ని ప్రోటీన్లలో, అన్ని కేంద్రకామలాలలో, న్యూక్లియోటైడులలో అనుఘటకంగా ఉంటుంది. ఇది అన్ని ఫాస్ఫరిలేషన్ చర్యలకు అవసరం అనమాట. ఇది కొన్ని ప్రోటీన్లలో, అన్ని కేంద్రకామలాలలో, న్యూక్లియోటైడులలో అనుఘటకంగా ఉంటుందంట ఫాస్ఫరస్ అనేది. పొటాషియం దీనిని పొటాషియం అయాన్ అంటే K+ రూపంలో సూచిస్తారు. విభాజక కణజాలాలలో, కోరకాలు, పత్రాలు, వేరు కొనలలో ఇది ఎక్కువగా ఉంటుంది. ఇందులో విభాజక కణజాలంలో ఉంటుంది. మనకి విభాజక కణజాలంలో నైట్రోజన్ కూడా ఉంటుంది. ఇది చూసారా, విభాజక కణజాలాలలో, కోరకాలు, పత్రాలు, వేరు కొనలలో ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కణాల్లో అయాన్ క్యాటయాన్ సమతుల్యతకు పొటాషియం సహకరిస్తుంది. క్వశ్చన్ అడుగుతారన్నమాట. కణాలలో యానియాన్ మరియు క్యాటయాన్ల సమతుల్యతకు సహకరించే ఆవశ్యక మూలకం ఏది? ఆప్షన్స్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, అలా మెగ్నీషియం ఇవ్వచ్చు అనమాట. పొటాషియం గుర్తుపెట్టుకోండి. కణాల్లో యానియాన్ క్యాటయాన్ సమతుల్యతకు పొటాషియం సహకరిస్తుంది అనమాట. ఇది ప్రోటీన్ సంశ్లేషణ, అదేవిధంగా పత్రాలు తెరుచుకోవడానికి, మూసుకోవడానికి, ఎంజైమ్లను ఉత్తేజపరచడం, కణాలను
స్పితంను నిర్ణయించడం, అంటే కణం ఎంత సైజులో పెరగాలి ఏంటి అని చెప్పేసి కూడా ఇది పొటాషియమే నిర్ణయిస్తుంది అనమాట. కణాలను ఎంత సైజులో పెరగాలి అనేసి, అంటే కణాల్లో ఆనియన్ కాటనియన్ సమతుల్యతకు పొటాషియం సహకరిస్తుంది. సో ఇది ఎంత సైజులో కణం పెరగాలి ఇదే స్పితానికి కూడా మనకి చెప్పేది కూడా ఇదే అనమాట. నెక్స్ట్ కాల్షియం. మొక్కలు కాల్షియం అయాన్ అంటే Ca+, రూపంలో మృతిక నుంచి గ్రహిస్తాయి. విభేదనం చెందే కణాలకు కాల్షియం అవసరం. కణ విభజన సమయంలో కణత్వచ సంశ్లేషణలో ప్రత్యక్షంగా మధ్య పటలికలో కాల్షియం పెక్టేట్ రూపంలో ఇది ఉపయోగపడుతుంది. సమవిభజనలో కండి పరికరం ఏర్పడటం కూడా ఇది అవసరం. అంటే ఇప్పుడు మనకు కణ విభజనకు సంబంధించినటువంటి అన్నిటికీ కూడా కాల్షియం ఉపయోగపడుతుంది అనమాట. కణ విభజన సమయంలో కంటి పరికరం ఏర్పడడం కూడా ఇది అవసరం. ఇది అది ఉంటాయి కదా, వయసు పైబడిన పత్రాలలో ఎక్కువగా సంచయనం చెంది ఉంటుంది. కణత్వచాల సాధారణ విధులలో ఇది కణత్వచలు ఏమేమి విధులు చేస్తాయి, సాధారణ విధులలో ఇది పాల్గొంటుంది. కొన్ని ఎంజైమ్లను ఉత్తేజపరిచి ఇది జీవక్రియా చర్యలలో ముఖ్య పాత్ర వహిస్తుంది. కిరణజన్య సంయోగక్రియలోని నీటి కాంతి విచ్ఛేదనకు తోడ్పడే ముఖ్య మూలకం. అంటే కిరణజన్య సంయోగ క్రియలో నీటి కాంతి విచ్ఛేదనంకు అంటే H2O ఈ విచ్ఛేదనం చెందడం అనమాట. ఇదే ముఖ్య మూలకం అనమాట. క్వశ్చన్ చూసావా, ఎలాగైనా ఫామ్ చేయవచ్చు. దీంట్లో చాలా క్వశ్చన్లు రావడానికి అయితే ఆస్కారం ఉంది. నెక్స్ట్ మెగ్నీషియం. దీనిని మొక్కలు ద్విబంధక Mg+2 రూపంలో గ్రహిస్తాయి. ఇది కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ తోడ్పడే అనేక ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. అంటే కిరణజన్య సంయోగక్రియకు, శ్వాసక్రియకు తోడ్పడే ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. DNA RNA సంశ్లేషణలో పాల్గొంటుంది. DNA RNA సంశ్లేషణలో పాల్గొన్న ఆవశ్యక మూలకం ఏది? ఆప్షన్స్ ఇవన్నీ ఇవ్వచ్చు. అప్పుడు మెగ్నీషియం పెట్టాలి. DNA RNA సంశ్లేషణలో పాల్గొన్నది మెగ్నీషియం. పత్రహరితపు వలయ నిర్మాణంలో మెగ్నీషియం ఒక భాగం. పత్రహరితం అంటేనే మనకి ఇలాగే మెగ్నీషియం గుర్తుంటుంది. మనకి హిమోగ్లోబిన్లో ఐరన్ ఎలాగో పత్రహరితంలో మెగ్నీషియం అలాగ కాబట్టి గుర్తుంటుంది. ఇది రైబోజోమ్ నిర్మాణాన్ని ఏర్పరచడంలో సహాయపడుతుంది. తోడ్పడుతుంది. సల్ఫర్. మొక్కలు సల్ఫర్ను సల్ఫేట్ SO4 రూపంలో గ్రహిస్తాయి. సల్ఫర్ సిస్టైన్, మిథియోనైన్ అనే 2 అమైనో ఆమ్లాలలో ఉంటుంది. ఇవి అనేక సహాయ ఎంజైమ్లు, విటమిన్లు అంటే థయామిన్, బయోటిన్, కోఎంజైమ్ A పైరిడాక్షన్లో ముఖ్య అనుఘటకంగా ఉంటుంది. ఇది సల్ఫర్ అనేది మనకి విటమిన్లు థయామిన్, బయోటిన్, కోఎంజైమ్ పైరిడాక్షన్లో ముఖ్య అనుఘటకం. అంటే విటమిన్లలో ముఖ్య అనుఘటకంగా ఉంటుందంటే ఇది సల్ఫర్ అనేది. సల్ఫర్ ఏర్పరిచే డైసల్ఫైడ్ బ్రిడ్జ్లు ప్రోటీన్లు నిర్మాణాత్మక స్థిరత్వానికి తోడ్పడతాయి. సల్ఫర్ ఏర్పరిచే డైసల్ఫైడ్ ప్రోటీన్ నిర్మాణాత్మక స్థిరత్వానికి తోడ్పడతాయంట. ఇనుము ఏంటంటే ఇనుమును ఫెర్రిక్ అయాన్ Fe3+ రూపంలో గ్రహిస్తాయి. ఇతర సూక్ష్మ మూలకాలతో పోలిస్తే మొక్కలకు ఇనుము ఎక్కువ మొత్తాలు అవసరం. అంటే సూక్ష్మ మూలకాలు అంటే కొంచెం తక్కువ అవసరం కదా, ఈ తక్కువ అవసరమైన వాటిల్లో ఇది ఎక్కువ అవసరం అనమాట. పైరిడాక్సిన్, సైటోక్రోమ్ లాంటి ఎలక్ట్రాన్ రవాణాలో తోడ్పడే ప్రోటీన్లలో ఇది ముఖ్య అనుఘటకం. పైరిడాక్సిన్ మరియు సైటోక్రోమ్ లాంటి ఎలక్ట్రాన్ రవాణాలో తోడ్పడే అవసరం. ఎలక్ట్రాన్ రవాణా సమయంలో ఇది Fe+2 నుంచి Fe+3గా ద్విగత మార్గంలో ఆక్సీకరణ చెందుతుంది. కెటలైజ్ ఎంజైమ్ ఉత్తేజపరచబడుతుంది. పత్రహరితం ఏర్పడడానికి ఇది అవసరం. నెక్స్ట్ మాంగనీస్. దీనిని మొక్కలు మాంగనీస్ అయానుల Mn2+ రూపంలో గ్రహిస్తాయి. కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, నత్రజని జీవక్రియలో పాల్గొనే అనేక ఎంజైమ్లను మాంగనీస్ ఉత్తేజపరుస్తుంది. అంటే కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, నత్రజని జీవక్రియలలో పాల్గొనే అనేక ఎంజైమ్లను ఈ మాంగనీస్ ఉత్తేజపరుస్తుంది. మ్యాంగనీసు, కాల్షియం, మెగ్నీషియం ఈ 3 కూడా ఎంజైమ్లను ఉత్తేజపరుస్తాయి. కాల్షియం తీసుకోండి. కాల్షియం కూడా అంతే, ఎంజైమ్లను ఉత్తేజపరిచి జీవక్రియ చర్యల్లో ముఖ్య పాత్ర వహిస్తుంది. అదేవిధంగా మెగ్నీషియం కూడా కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియకి తోడ్పడే ఎంజైమ్లు అంటే ఓన్లీ కిరణజన్య శ్వాసక్రియకి మాత్రమే. ఇదైతే కిరణజన్య సంయోగక్రియ, శ్వాసక్రియ, అదేవిధంగా నత్రజని జీవక్రియ 3 కూడా ఉన్నాయి. దీంట్లో అట్లా 2 ఉన్నాయి. ఎంజైమ్లను ఉత్తేజపరుస్తుంది. కిరణజన్య సంయోగక్రియలో నీటి విచ్ఛేదనం జరిగి ఆక్సిజన్ విడుదల చేయడానికి మ్యాంగనీస్ ముఖ్య పాత్ర వహిస్తుంది. అదేవిధంగా ఇది IAA ఆక్సిడేజ్ ఎంజైమ్కు ఉత్ప్రేరకకారి. IAA ఆక్సిడేజ్ ఎంజైమ్కు ఉత్ప్రేరకారి. జింక్. మొక్కలు జింకును Zn+2 అయాన్ రూపంలో గ్రహిస్తాయి. జింకు అనేక ఎంజైమ్లకు ముఖ్యంగా కార్బాక్సిలేజ్లను ఉత్తేజపరుస్తుంది. ఉత్తేజిస్తుంది. ఆక్సిన్ల సంశ్లేషణ కూడా
ఇది అవసరం. ఆక్సిన్ జిబ్బరిన్లు ఉంటాయి కదా, అలాగే ఆక్సిన్ల సంశ్లేషణ కూడా ఇది అవసరం. కాఫర్ ఇది క్రూప్రిక్ Cu2+ion రూపంలో గ్రహిస్తాయి. మొక్కల జీవక్రియకు ఇది అవసరం. ఇది ఇనుము మాదిరిగా అనేక క్షయీకరణ చర్యలు ఎంజైమ్లతో కూడి ఉండి Cu+ లేదా Cu2+గా ద్విగత మార్గంలో ఆక్సీకరణ చెందుతుంది. ఇది మైటోకాండ్రియాలోని సైటోక్రోమ్ C ఆక్సిడేజ్, హరిత రేణువులో ప్లాస్టోసైనిన్ లాంటి ఎలక్ట్రాన్ వాహకాలలో ముఖ్య ఘటకంగా ఉంటుంది. బోరాన్ నెక్స్ట్ వచ్చేసి దీనిని మొక్కలు BO3 3- లేదా B4O7 2- ion రూపంలో గ్రహిస్తాయి. Ca2+ గ్రహించి వాడుకోవడానికి త్వచాల విధి నిర్వహణ అంటే Ca కాల్షియం అయాన్లను గ్రహించి వాడుకోవడానికి త్వచాల విధి నిర్వహణ, పరాగరేణువులు మొలకెత్తడానికి బోరాన్ అవసరం. కణ వ్యాకోచం కణం పెద్దది కావడానికి, కణ విభేదనం కార్బోహైడ్రేట్ల స్థానాంతరణకు అంటే కార్బోహైడ్రేట్లు అక్కడ తయారైతే మనకి ఆకులో తయారవుతాయి. ఆకులో తయారైన వాటికి కాండంలోనికి రావాలంటే స్థానాంతరకరణకు బోరాన్ అవసరం అనమాట. పరాగరేణువులు మొలకెత్తడానికి వీటన్నిటి కోసం మనకి బోరాన్ అవసరం అవుతుంది. కార్బోహైడ్రేట్స్ స్థానాంతరణకు. నెక్స్ట్ వచ్చేసి మాలిబ్డెనం. మొక్కలు మాలిబ్డేట్ MOO2+ అయాన్ల రూపంలో సూచిస్తాయి. నత్రజని జీవక్రియలో పాల్గొన నైట్రోజినేజ్, నైట్రేట్ డైరెక్టేజ్ లాంటి అనేక ఎంజైమ్లలో అణుఘటకంగా ఉంటుంది. క్లోరిన్ దీనిని మొక్కలు క్లోరైడ్ అయాన్ల రూపంలో గ్రహిస్తాయి. Na+K+లతో పాటు అంటే క్లోరిన్ అనేది క్లోరైడ్ Na+K+లతో పాటు ఇది కణాలలో ద్రావిత గాఢతను అయాన్ క్యాటయాన్ సమతుల్యతను నిర్ధారించడానికి తోడ్పడుతుంది. Na+K+లతో పాటు ఇది కణాలలో ద్రావిత గాఢతం అంటే ద్రావణి అంటే నీరు, ద్రావితం అంటే కరిగేది అనమాట. ద్రావితం అంటే కరిగేది. అయాన్లు క్యాటయాన్ సమతుల్యం ఇందాక అయాన్లు క్యాటయాన్ సమతుల్యత కూడా ఉపయోగపడుతుందని చెప్పాం కదా. ఇక్కడ చూడండి, అయాన్ క్యాటయాన్ సమతుల్యతకు పొటాషియం ఉపయోగపడుతుంది. అదేవిధంగా క్లోరిన్ Na+K+తో పాటుగా ఇది ద్రావిత గాఢతను ఆనయాన్ క్యాటయాన్ సమతుల్యత నిర్ధారించడం కూడా తోడ్పడుతుంది. మనకి పొటాషియం యూజ్ అవుతుంది ఆనయాన్ క్యాటయాన్ సమతుల్యత నిర్ధారించడానికి. అదేవిధంగా క్లోరిన్ కూడా యూజ్ అవుతుంది. కిరణాన్ని సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదల చేసే నీటి విచ్ఛేదన చర్యకు క్లోరిన్ అవసరం. నీటి విచ్ఛేదన చర్యకు ఇంకొక మూలకం కూడా అవసరమని చూసుకోండి. నత్రజని జీవక్రియలో ముఖ్య ఎంజైమ్ యూరియేజ్కు నికిల్ ఉత్ప్రేరకం కాబట్టి దీనిని ఈ మధ్య 17వ ఆవశ్యక మూలకంగా గుర్తించారు. అంటే 17వ ఆవశ్యక మూలకంగా దేనిని గుర్తించారు? 17వ ఆవశ్యక మూలకంగా దేని గుర్తించారంటే నికెల్. మన సినిమా హీరో ఉన్నాడు కదా నికెల్, అతన్నే 17వ ఆవశ్యక మూలకం గుర్తించారు. నత్రజని జీవక్రియలో ముఖ్య ఎంజైమ్ ముఖ్యంగా యూరియేజ్కు నికిల్ ఉత్ప్రేరకంగా ఉంటుంది కాబట్టి దీనిని 17వ. ఇది నికెల్ కొన్ని మొక్కల్లో వ్యాధి నిరోధకతను పెంపొందిస్తుందని కూడా కనుగొన్నారన్నమాట. నెక్స్ట్ ఆవశ్యక మూలకాల లోపాల తర్వాత చూద్దాం. చిన్న పాయింట్ చూద్దాం. ఆవశ్యక మూలకాల లోప లక్షణాలు. ఒక ఆవశ్యక మూలకం సరఫరా నిర్దిష్టమైనప్పుడు మొక్కల పెరుగుదల ఆగిపోతుంది. ఆవశ్యక మూలకాల గాఢత తక్కువైనప్పుడు మొక్క పెరుగుదల ఆగిపోతుంది. అంటే మూలకం కాన్సన్ట్రేషన్ ఎక్కువైనా ఆగిపోతుంది, తక్కువైనా ఆగిపోతుంది. దీనినే ఆ గాఢతనే సందిగ్ధ గాఢత అంటారు. క్రిటికల్ కాన్సన్ట్రేషన్. మూలకం ఆ గాఢత కంటే తక్కువైనప్పుడు మొక్కకు ఆ మూలకం లోపించినట్లు చెప్పవచ్చు అన్నమాట.